వెల్కమ్ టు బిగ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ వార్తల్లో ఎప్పుడు నిలుస్తూ ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీని ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చింది? ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ నేత అయిన తర్వాత వివిధ వ్యవహారాలపైన ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉన్నారు. నమస్తే అండి ఏలేటి మహేశ్వర్ గారు. సో ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తిగా వస్తుంది. మీ అబ్జర్వేషన్ ఏంటి? బీజేపీ ప్రధానంగా ఏ ఇష్యూ పైన అబ్జర్వేషన్ చేసింది? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజులు అయింది. కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, పిసిసి అధ్యక్షుడిగా ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో ఇచ్చినటువంటి వాగ్దానాలు కానివ్వండి, లేకపోతే మేనిఫెస్టో కానివ్వండి, ఇప్పుడు నేను చెప్పినవి కాదు, వారు స్వంతంగా చెప్పినటువంటి డెడ్లైన్స్, డిసెంబర్ 9 కల్లా నేను రుణమాఫీ చేస్తానని 100 రోజుల లోపల అసెంబ్లీ సాక్షిగా వారు చెప్పారు. మేము డిసెంబర్ 9 కాదు 100 రోజుల సమయం ఇవ్వండి అంటే ఆ రోజు స్పష్టంగా చెప్పాము, 100 రోజుల వరకు మేము మాట్లాడము, 100 రోజుల సమయం మీకు ఇచ్చిన తర్వాత మీరు ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీ నెరవేర్చాలని చెప్పాను. అదే రోజు అసెంబ్లీలో బడ్జెట్ సమావేశంలో మీరు అలకేట్ చేసినటువంటి బడ్జెట్ ప్రకారము మీరు ఖచ్చితంగా ఇవ్వలేరని కూడా మేము చెప్పడం జరిగింది. అయినా కూడా వారు గంభీరంగా మేము ఇస్తామని చెప్పారు. సంతోషం. కానీ అన్ఫార్చునేట్లీ ఇప్పటి వరకు వారు ఇచ్చినటువంటి గ్యారంటీ కానీ ఏ ఒక్క గ్యారంటీ కూడా పూర్తి చేయకుండానే ఇప్పటికే చాలా గ్యారంటీల మీద ఒక ప్రణాళిక ప్రకారం ప్రభుత్వం ముందుకెళ్తుందని అంటే మీ అబ్జర్వేషన్లో కనిపిస్తలేదా? నేను అదే చెప్తా ఉన్నాను నగేష్ గారు. ఇప్పుడు వారు పేపర్ అడ్వర్టైజ్మెంట్ అట్ ది ఎక్స్చెకర్ ఆఫ్ ద గవర్నమెంట్ ప్రభుత్వ డబ్బుతోటి అడ్వర్టైజ్మెంట్ చేసి మేము ఇప్పటికే 3 గ్యారంటీలు కంప్లీట్ చేశాము, 4 గ్యారంటీలు కంప్లీట్ చేశామని చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వము కనీసం ఒక గ్యారంటీ కూడా పూర్తి చేయలేదు అని వాస్తవాలు కూడా చెప్తే బాగుండేది. ఒక గ్యారంటీ కూడా పూర్తి జరగాలనంటే వారిలో ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ గృహలక్ష్మి 2500 రూపాయలు గృహిణికి ఇస్తానటువంటి డబ్బు కూడా దాంట్లో ఉంది. మీరు ఫ్రీ బస్ అంటున్నారు, మీరు 200 యూనిట్ల ఎలక్ట్రిసిటీ అంటున్నారు పేదవారికి, అదే మాదిరిగా సిలిండర్ అంటున్నారు. దాంతోపాటు 2500 రూపాయలు మీరు గృహలక్ష్మి కింద ప్రతి ఆడపడుచుకి 2500 ఇస్తాన డబ్బు ఇచ్చిన తర్వాత ఒక్క గ్యారంటీ పూర్తవుతుంది. సో ఒక గ్యారంటీలోని 3 హామీలు చేశామంటే బాగుంటుంది, కానీ 2 గ్యారంటీలు పూర్తయినాయి, 3 గ్యారంటీ పూర్తయినాయి తప్పుడు చెప్పడం వలన ప్రజల్ని మీరు తప్పుదో పట్టిస్తున్నట్టుగా మేము భావిస్తున్నాం. రెండోది, మేము ఏ రోజు కూడా మిమ్మల్ని ఎప్పటి లోపల మీరు చేస్తారో అని అడగలేదు. ముఖ్యమంత్రి గారు స్వయంగా డిసెంబర్ 9 కల్లా మేము ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని వారే చెప్పారు. దాని తర్వాత వారు 100 రోజుల సమయం కావాలని వారే అన్నారు. దాని తర్వాత ఈరోజు 100 రోజులైంది, 4 నెలలు గడిచిపోతూ ఉన్నా, 4 నెలలు కూడా అయిపోయినాయి, 5వ నెలలు నడుస్తూ ఉన్నది. ఇప్పటి వరకు వారు ఏ ఒక్క గ్యారంటీ కానీ ఇచ్చినటువంటి 412 హామీలు కానీ నెరవేర్చకపోవడం కొంత బాధాకరంగా ఉన్నది. ప్రజల పక్షాన మేము ప్రశ్నించిన మాట వాస్తవం. అంటే ఈ మధ్యకాలంలో జరుగుతున్న చాలా ఇష్యూస్ను ఈ ప్రభుత్వం సాల్వ్ చేయడానికి ముందుకెళ్తుంది. అంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక మేడిగడ్డ ఇష్యూ వాళ్ళ ముందుకు వచ్చింది, తదుపరి మిగతా ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ మీరు చూస్తూనే ఉన్నారు. సో ఇలాంటి అంశాలు కొంత ఇరుకున పెట్టినట్టు కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని అంటే కొంత అప్ డౌన్ చేస్తూ వీళ్ళని ఇరకాటంలో పెట్టడం వల్ల వాళ్ళు ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తున్నాం, ఎక్కడ మేము ఏ ఇష్యూని కూడా డౌన్ చేయదలుచుకోవాలనేది వాళ్ళు చెప్తున్నమాట. అంటే మంత్రి కోమటిరెడ్డి కానీ, బట్టి విక్రమార్క కానీ, మిగతా మంత్రుల నుంచి వచ్చే సమాధానం చూడండి. కాళేశ్వరంలో గతంలో 94,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి అది నిరూపంగా ఉన్న కాళేశ్వరం నిరూపంగా మారింది అని చెప్పిన మాట వాస్తవం. దాన్ని కూడా మేము ఏకీభవించడం జరిగింది. గతంలో నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ వాళ్ళు అథారిటీ కూడా వచ్చేసి దాంట్లో జరిగినటువంటి ల్యాప్సెస్ని కానీ, దాంట్లో ఉన్నటువంటి కుంగినటువంటి అంశాలను కానీ చెప్పిన తర్వాత భారతీయ జనతా పార్టీ నాయకులు ఆ రోజు ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారు, కిషన్ రెడ్డి గారు, అందరూ లక్ష్మణ్జీ గారు అందరూ వెళ్ళి చూసి వచ్చారు. దాని తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద స్పందించారు. తర్వాత ఎమ్మెల్యేని కూడా తీసుకొని వెళ్ళారు. నేను ఆ రోజు మమ్మల్ని కూడా రమ్మంటే చెప్పాను, మేము టెక్నికల్ పీపుల్ కాదు, మీరు టెక్నికల్ కమిటీ వేయండి. ఒకవేళ నిజంగానే కూడా అక్కడ కుంగడమో లేకుంటే జరిగినటువంటి మిస్అప్రాపరేషనో లేకుంటే దాంట్లో జరిగిన స్కామో వాస్తవం బయటకు రావాలంటే సిబిఐకి ఇవ్వండి. గతంలో మీరే డిమాండ్ చేశారు, భారతీయ జనతా పార్టీ సిబిఐకి ఎందుకు ఇవ్వడం లేదని చెప్పి. మీరు సిబిఐకి ఇవ్వండి, మేము ఇమీడియట్గా 48 గంటల లోపల సిబిఐ ఈ కేసు టేకప్ చేసేటట్టుగా మేము చేస్తామని చెప్పడం జరిగింది. వారు సిబిఐకి ఇవ్వకుండా విజిలెన్స్కి ఇచ్చారు. సంతోషం. విజిలెన్స్ కమిటీ ఇప్పటికీ దాని మీద పెద్ద ఎత్తున మరి విజిలెన్స్ దాని మీద ఇన్వెస్టిగేట్ చేసింది, ప్రోబ్ చేసింది, కానీ వాస్తవాలు ఇంకా పబ్లిక్ డొమైన్లోకి రాలేదు. వాస్తవాలు ఏందో ఇంకా ప్రజానీకంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా చాలా వరకు కొన్ని ఇష్యూస్ను తెరపైకి తెచ్చి అంటే అందులోకి వాటర్ని పంపింగ్ చేయడం కావచ్చు, మిగతా వ్యవహారాలు తీసుకొస్తే మాత్రం డ్యామ్కే ప్రమాదం అని వాళ్ళు కూడా ఒక సూచన చేసి వెళ్ళిపోయారు. ఎస్, నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ ఏజెన్సీ వాళ్ళు
చాలా స్పష్టంగా దీంట్లో జరిగినటువంటి డెఫిషియన్సీస్ ఆ రోజు కాగులు కానివ్వండి, మొన్న చెప్పినటువంటి నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ వాళ్ళు కానివ్వండి, చెప్పినటువంటి చాలా అంశాలు ఆ రోజు ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. దానికి అనుగుణంగా మేము అదే చెప్తా ఉన్నాం. అక్కడ జరిగినటువంటి ల్యాప్సెస్ కానీ, అక్కడ జరిగినటువంటి మరి తప్పిదాలు కానీ ఎప్పుడైతే మీరు దాని మీద ఇన్వెస్టిగేట్ చేద్దామని ఆలోచన చేశారో, సిబిఐకి ఇవ్వడం వల్ల ఇంకా వాస్తవాలు బయటకు వస్తాయని మేము చెప్పాము. లేదు, మీరు మీ ఇన్వెస్టిగేషన్ ద్వారా చేస్తున్నారు, ఆ ఇన్వెస్టిగేషన్ ద్వారా చేసేటువంటి వాస్తవాల్ని పబ్లిక్ డొమైన్లో మీరు ఎందుకు పెట్టట్లేదని మేము ప్రశ్నించాం. పబ్లిక్ డొమైన్తో పాటు ఎన్నో దాంట్ లోపల ఉన్నటువంటి డీవియేషన్స్ కానివ్వండి, లేకుంటే అవకతవకలు కానివ్వండి, లేకుంటే దానిలో జరిగినటువంటి అవినీతి కానివ్వండి, అక్రమాలు కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మరి దానికి ఒక డీజీపీ గారు కూడా దానికి అపాయింట్ చేశారు. పాపం మొన్ననే అన్ఫార్చునేట్ వాడు చనిపోవడం జరిగింది. సో 4 నెలల్లో మీరు ఇప్పటివరకు ఇన్వెస్టిగేట్ చేసిన దాంట్లో వాస్తవాలు ఏంటో కూడా ఇంకా పబ్లిక్ తెలవలేదు. మరి సిబిఐకి ఎందుకు ఇవ్వడం లేదనే ఒక ప్రశ్న ఉత్పన్నమైంది. గతంలో మరి ముఖ్యమంత్రి గారే చాలా అంశాలు, ఏది ఫర్ ఎగ్జాంపుల్ ధరణి మీద చాలా మాట్లాడారు. ధరణిలో వాస్తవంగా 2 లక్షల కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్టుగా భారతీయ జనతా పార్టీ భావిస్తున్నది. ఇంకా ఎక్కువనే ఉంది కానీ తక్కువ లేదని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు 24 లక్షల ఎకరాల అసైన్ భూములు, ఈరోజు దాంట్లోకి 5-6 లక్షలు మిగిలినవి అన్యాక్రాంతమైనవి. మరి ఈ 18 లక్షల ఎకరాల 19 లక్షల ఎకరాల భూమి మరి ఎక్కడ పోయింది, మరి ఎట్లా వచ్చినాయి? మరి అది కాకుండా 1 కోటి పై ఎకరాలు ఉన్నటువంటి ఎండోమెంట్స్ ల్యాండ్ కానివ్వండి, 1,30 లక్షల ఎకరాలు ఉన్నటువంటి మరి భూదాన్ ల్యాండ్స్ కానివ్వండి, లేకపోతే వక్ఫ్ బోర్డ్ భూములు కానివ్వండి, లేకపోతే ఇంకా ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ 18 లక్షల ఎకరాలు ఆ రోజు మరి యాజ్ పర్ రికార్డ్స్ దాంట్లో ప్రైవేట్కి చెందినటువంటి భూములు కూడా ఉన్నాయి. దాంట్లో చాలామందిని గత ప్రభుత్వం నాయకులు కానీ అధికారులు కానీ భయపెట్టి దానికి వెళ్ళి కొంతమంది దగ్గరికి వెళ్ళి తక్కువగా తీసుకొని రెగ్యులరైజ్ చేసుకొని వారు మరి దాన్ని అమ్ముకున్నటువంటి అంశాలు కూడా దాంట్లో ఉన్నాయి. మరి ఇన్ని లక్షల ఎకరాల భూములు అన్యాక్రాంతమైనప్పుడు ఆ వాస్తవాలు మరి ఇప్పటి వరకు కూడా దాన్ని మరి ఏ ఏజెన్సీకి ఇవ్వకపోవడం, దానికి వచ్చిన కమిటీ వేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు 4గురితో కమిటీ వేయడం వలన 20 లక్షల మంది రైతులకు సంబంధించినటువంటి అంశం, 20 లక్షల రైతులు ఈరోజు నష్టపోయినటువంటి అంశం, ఈ రాష్ట్రం కొన్ని లక్షల కోట్ల రూపాయలు నష్టపోయినటువంటి అంశం. దీనికి ఈరోజు నేను భారతదేశంలోనే అతిపెద్ద స్కామ్గా నేను అభివర్ణిస్తున్నటువంటి ఈ అంశాన్ని కేవలం ఒక కమిటీ వేసి వేయడం అంటే అందులో అంటే గత రికార్డులన్నీ మాయమైపోయినాయి, అసైన్డ్ భూములు కూడా ఆ వాస్తవాలు బయటకు రావాలంటేనే నగేష్ గారు మీకు తెలియదు ఏముంది, లావాని పట్ట, కాస్రా, పహాని లాంటి చాలా ఇష్యూస్ ఉంటాయి. అటువంటప్పుడే దానికే మనము అటువంటప్పుడు సెంట్రల్ ఏజెన్సీస్ తీసుకొచ్చి దానికి సెంట్రల్ ఏజెన్సీస్ వచ్చినప్పుడు దాంట్లో వాస్తవాల కోసం దానికంటూ టెక్నికల్ అసిస్టెన్స్ ఉంటుంది, దానికి రకరకాల ఏజెన్సీస్ ఉంటాయి. పెద్ద ఎత్తున దాంట్లో ఈడీ, సిబిఐ లాంటి ఏజెన్సీస్ వచ్చినప్పుడు దాంట్లో వాస్తవాలు మన తేటతెల్లం చేసినప్పుడు ప్రతి వాస్తవం బయటకు వస్తుంది కదా. అటువంటప్పుడు ఎందుకు మరి ఈ ప్రభుత్వం సిబిఐకి ఇవ్వడానికి జంకుతున్నది అని నేను సిబిఐ, ఈడీ లాంటి సంస్థలు వచ్చినా కూడా తాత్సారం చేస్తారనే ఆరోపణలు ఉన్నాయి. అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత రకరకాల రికార్డులు తీసుకొని చాలా కేసుల్లో మీరు చూసే ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో కోడికత్తి కేసు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి నడిచింది, ఈ మధ్యన అతను బయటకు వచ్చాడు. ఒక విషయం నేను చాలా స్పష్టంగా తమతో చెప్తున్నాను. ఇప్పుడు సివిల్ ఇష్యూస్, సివిల్ ఏజెన్సీస్, ఇప్పుడు వైట్ కాలర్ అఫెన్సెస్, ఎప్పుడైతే ఇటువంటి అఫెన్సెస్ ఇన్వెస్టిగేషన్ చేయడంలో కొంచెం సమయం పట్టినప్పటికి కూడా ఇప్పుడు ఆ రోజు ఇదే లిక్కర్ స్కామ్ లోపల చాలామంది ఎందుకు డిలే అవుతుంది, ఎందుకు అరెస్ట్ చేస్తలేరు, మీరు కవితను అరెస్ట్ చేయకపోవడానికి కారణము మీరు వాళ్ళతో కొల్యూడ్ అయినారని చెప్పేసి భారతీయ జనతా పార్టీని చాలా బ్లేమ్ చేసి గత అసెంబ్లీ ఎన్నికల్లో మనం నష్టం చేశారు. నష్టమైనప్పటికీ కూడా అది మా చేతులు లేదు కాబట్టి సిబిఐ ఏజెన్సీ ఒక ఇండిపెండెంట్ స్టాచ్యూటరీ బాడీ కాబట్టి దానికి సమయం ఎవిడెన్స్ ప్రొక్యూర్ చేయడానికి సమయం పడుతుంది కాబట్టి ఎవిడెన్సెస్ ప్రొక్యూర్ చేయడానికి సమయం పడుతుంది. ఎప్పుడు కూడా ఏది ఉండదండి. ఇప్పుడు ఒక విషయం అట్లాంటి నగేష్ గారు ప్రయత్నం చేశారని చూడండి, ఒక విషయం నేను చెప్తా ఉన్నాను. ఏ ఏజెన్సీ కూడా ఇండిపెండెంట్ స్టాచ్యూటరీ బాడీ. ఇంకా ఇక్కడన్నా విజిలెన్స్ విల్ బి అండర్ కంట్రోల్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. విజిలెన్స్ ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ అట్లాంటి ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న విజిలెన్స్ ఎంక్వైరీ ముఖ్యమంత్రి గారి కనుసంఖ్యలో జరుగుతుందా? నేను ఒప్పుకున్నది.
ఇది ఇండిపెండెంట్ బాడీ అన్నట్టుగా నేను భావిస్తున్నప్పుడు సిబిఐ కూడా ఇండిపెండెంట్ స్టాచ్యూటరీ బాడీగానే మీరు భావించాలి. సిబిఐ ఎప్పుడైతే సిబిఐ ఎంటర్ అవుతుందో ఒక ఇండిపెండెంట్ స్టాచ్యూటరీ బాడీ అక్కడ ఇన్వెస్టిగేషన్ ప్రోబ్ స్టార్ట్ చేసినప్పుడు అది చాలా డీటెయిల్డ్గా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఇప్పుడు మేము లిక్కర్ కేసులో కూడా అదే చెప్పాము. లిక్కర్ కేసులో సమయం పట్టింది ఎవిడెన్స్ క్రియేట్ చేయడానికి, కానీ ఒకసారి వాళ్ళ చేతులకు ఎవిడెన్స్ వచ్చిందంటే అరెస్ట్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల ముందు అరెస్ట్ చేయడానికి కారణం ఏం చెప్తుంది మరి బీజేపీ? అంటే గతంలో అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా మరి చేయలేదని బదనాం చేశారు కదా. అసెంబ్లీ ఎన్నికల ముందు చేస్తుంటే లాభ నష్టాలకు ఏం సంబంధం అండి? ఇన్ వాట్ వే ద లిక్కర్ స్కామ్ అండ్ వాట్ వే దీస్ ఇన్వెస్టిగేషన్ ఆ టైం తీసుకొని వాళ్ళు ప్రోబ్ చేసినటువంటి దీనికి ఈ ఎన్నికలతోటి ముడిపెట్టి రాజకీయాలకు ముడిపెట్టడం ఎంతవరకు సమంజసం? అరెస్ట్ చేయకుంటే భారతీయ జనతా పార్టీని బ్లేమ్ చేస్తారు, అరెస్ట్ చేస్తే భారతీయ జనతా పార్టీని చేస్తారు, లేట్ అయితే భారతీయ జనతా పార్టీ. అరే ప్రతిదానికి ఒక ఈజీ ఇదైపోయిందండి. ఏదో ఒక రకంగా మీరు ఒక పార్టీని మీరు బ్లేమ్ చేయడం. నేను ఒకటే విషయం చెప్తా ఉన్నాను, ఏ ఏజెన్సీ అయినా ప్రోబ్ చేసినప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు తగిన సమయం తీసుకుని ఎవిడెన్సెస్ని వాళ్ళు ప్రొక్యూర్ చేయాల్సి వస్తుంది. ఎవిడెన్స్ ప్రొక్యూర్ చేయడం అంటే అంత ఆసామాష అంశం కాదు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఇన్ని రకాల ఎవిడెన్సెస్ క్రియేట్ చేసినారు కాబట్టి ఈరోజు సిబిఐ కూడా ఎంటర్ అయిపోయింది. సిబిఐ ఎంటర్ అయిపోయి సిబిఐ కూడా ఈరోజు ఇన్వెస్టిగేషన్ చేసి ఆమెను కస్టడీలోకి తీసుకున్నారు. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉన్నది. ఎప్పుడైనా సరే ఒక ఏజెన్సీ వచ్చిన తర్వాత తాజా అరెస్ట్ బీజేపీకి లాభిస్తుందా? చూడండి, లాభ నష్టాలు ఇన్ వాట్ వే బీజేపీ కన్సర్న్ టు దిస్. ఎవరో ఒక దగ్గర ఒక చిన్న ఆర్థిక నేరం చేసి ఆర్థిక నేరం కింద ఎవరో ఒకటి అరెస్ట్ అయిపోతే దానికి రాజకీయాలకు దానికి నాయకులకు ఏం సంబంధం, పార్టీలకు ఏం సంబంధం? ఇప్పుడు ఇది ఇండిపెండెంట్ బాడీ. ఇప్పుడు అరెస్ట్కి దీనికి ఏం సంబంధం? సిసోడియా అరెస్ట్ అయ్యి కూడా సంవత్సరంన్నర కాలం పైగా పట్టింది. అదేనండి, సంవత్సరంన్నర తర్వాత ఈ కేసు టెంపో పెంచడానికి బీజేపీ ఏం సమాధానం చెప్తుంది? ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సమయంలో మీరు ఒక పేరు రివీల్ చేశారు. ఆ పేరు రివీల్ చేస్తే ఆ వ్యక్తి మీద మళ్ళీ రివీల్ అనేది ఎప్పుడో చేసిండ్రు. మాగుంట రాఘవ్ గాని శరత్ చంద్రారెడ్డి గాని వీళ్ళందరూ ఎప్పుడో రివీల్ చేశారు. అదే నగేష్ గారు, దాని తర్వాత ప్రాపర్ ఎవిడెన్సెస్ లేకుండా ఒక ఎమ్మెల్సీ ఒక ముఖ్యమంత్రి డాక్టర్ని ప్రాపర్ ఎవిడెన్సెస్ లేకుండా ఎట్లా రిలీజ్ చేస్తారు? ఎవిడెన్సెస్ వాళ్ళు చేసుకొని ఉంటారు, వాళ్ళు సమయం పట్టుంటుంది. ముఖ్యమంత్రి డాక్టర్ అనే సెకండరీ ఇష్యూ. ఢిల్లీలో ఉప ముఖ్యమంత్రి ఎవరైనా సరే, ఇప్పుడు ముఖ్యమంత్రి గారైనా ఇప్పుడు అరెస్ట్ కాలేదా ఎవిడెన్స్ వచ్చిన తర్వాత? ఇప్పుడు ముఖ్యమంత్రి గారైనా కూడా ఈరోజు ఎవిడెన్సెస్ వచ్చిన తర్వాత ఈరోజు కోర్టు కూడా చెప్తా ఉంది, ముఖ్యమంత్రి అయితే ఏమీ నేరమే కదా అని చెప్పేసి. నేరం వచ్చినప్పుడు అక్కడ ముఖ్యమంత్రి డాక్టర్ అనేది సబ్జెక్ట్ కాదు. ప్రాపర్ ఎవిడెన్సెస్, అదే అంటున్నాను, ప్రాపర్ ఎవిడెన్సెస్ నగేష్ గారు, ప్రాపర్ ఎవిడెన్సెస్ని ప్రొక్యూర్ చేయడం కూడా ఒక ఏజెన్సీకి అంత ఈజీ కాదు. వాళ్ళు సమయం తీసుకొని ప్రొక్యూర్మెంట్ చేశారు. అదేవిధంగా మీరు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇతర విషయంలో ఇప్పుడు ధరణితో పాటు అదే మాదిరి ఇప్పుడు కాళేశ్వరంతో పాటు there are so many allegations which were made by then PCC President Revanth Reddy and today's Chief Minister Revanth Reddy. I am just requesting Honorable Chief Minister, ఎందుకు గతంలో మీరు చేసినటువంటి ఆరోపణలు కానివ్వండి, గతంలో మీరు మాట్లాడినటువంటి అంశాలు కానివ్వండి, ఈరోజు ముఖ్యమంత్రిగా మరి ఎందుకు దాన్ని ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి మరి ముందుకు తీసుకెళ్ళడం లేదు అని చెప్పి నేను అడిగాను తప్ప, నేను ఈరోజు వరకు కూడా ఏ ఒక్క అంశం కూడా, ఇప్పుడు ఏ రోజు మీరు నన్ను చూడండి, నేను నా 20 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏ ఒక్క పర్సన్ మీద నేను అలిగేషన్స్ కానీ పర్సనల్గా నేను అటాక్ అని చేసిన నా చరిత్ర నాకు లేదు. నేను ఈరోజు కూడా యాజ్ ఏ భారతీయ జనతా పార్టీ బీజేపీ నాయకుడిగా నేను నా హద్దులో నా లిమిటేషన్. గతంలో పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు కూడా మీరు ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీలో. నేను అదే చెప్తా ఉన్నాను, నేను వారికన్నా ముందు నుంచే ఉన్నాను కాంగ్రెస్ పార్టీలో. వారు తర్వాత జాయిన్ అయిన వెంటనే వారు వర్కింగ్ ప్రెసిడెంట్గా వారు ఉన్నారు, కలిసి పనిచేశాము. దాని తర్వాత నేను ఏఐసిసి కార్యక్రమ అమలు కమిటీ చైర్మన్గా నేను, వారు పీసీ అధ్యక్షుడిగా మేము కలిసి పనిచేసాం కాంగ్రెస్ పార్టీలో. కానీ ఏది ఏమైనా ఒకటి మాత్రం నేను వాస్తవంగా చెప్తా ఉన్నాను, నేను ప్రజారాజ్యం పార్టీ నుంచి గెలిచిన తర్వాత ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనమైంది. ఆ రోజు కూడా విలీనం కాకముందు నన్ను చాలామంది ఇన్వైట్ చేశారు, కానీ నాకు టికెట్ ఇచ్చి గెలిపించిన చిరంజీవి గారు నేను ప్రజారాజ్యం పార్టీని విలీనం చేస్తున్నప్పుడు మేము గమ్మున్నాం, వారు వెంట వెళ్ళి మేము ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనమైనప్పుడు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకున్నా కాంగ్రెస్ పార్టీలో 10 సంవత్సరాలు మేము కష్టపడ్డాం, కాంగ్రెస్ పార్టీ జెండా మోసినాం, కాంగ్రెస్ పార్టీ కోసము ఆ రోజు తిప్పలు పడ్డాం. ఎప్పుడైతే దాని తర్వాత 5 సంవత్సరాల తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చారు, కొంతకాలం తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా మరి పీసీ ప్రెసిడెంట్గా అయ్యారు, నేను ఏసీ చైర్మన్గా మేము కలిసి మరి కార్యక్రమాలు చేసి ఉండొచ్చు. కానీ వారి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ మా స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్లో కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు, తేడా ఉండొచ్చు.
మా మధ్యలో ఇంకా ఇక సెట్ కాదనుకున్న రోజు నేను కూడా స్టేబుల్ లీడర్షిప్ ఉంటుంది, స్టేబుల్ లీడర్షిప్ రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ వల్లనే వస్తుందని నేను నమ్మిన. కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీ, ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరుగుతున్న దోపిడీ ఎన్నోసార్లు మేము ఛార్జ్షీట్లు కూడా వేశాను. నేను అన్ని డిపార్ట్మెంట్ వైజ్ ఛార్జ్షీట్లు వేశాను. డిపార్ట్మెంట్ వైజ్ ఎన్నో అంశాలను నేను ఆ రోజు లేవనెత్తి ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని మొట్టమొదటిసారిగా పెద్ద ఎత్తున ఛార్జ్షీట్లతోటి దాడి చేసింది కూడా నేనే. మరి ఆ రోజు నేను చెప్పాను. కానీ ఈ రాష్ట్రంలో ఆ విధ్వంసాన్ని, ఆ అవినీతిని అరికట్టాలన్నా, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి నష్టాన్ని రేపు పూరించి ఈ రాష్ట్ర అభివృద్ధి వైపు నడపాలన్నా రేపు ఒక స్టేబుల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారి లీడర్షిప్లో పాసిబుల్ అవుతుంది, సాధ్యమవుతుంది. ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఒక స్టేబుల్ గవర్నెన్స్ వస్తుందన్న ఒక ఉద్దేశంతో నేను ఒక నిర్ణయం తీసుకొని నేను భారతీయ జనతా పార్టీకి వెళ్ళడం జరిగింది. ప్రజలు కూడా నన్ను ఆశీర్వదించారు. అత్యధికంగా 50,000 పైచిలకు 51,000 పైచిలకు ఓట్లతోటి నన్ను గెలిపించి మరి నన్ను ఆశీర్వదించారు. అతి తక్కువ కాలంలో నేను భారతీయ జనతా పార్టీలో పనిచేసినా కూడా మరి నరేంద్ర మోడీ గారు ఆశీర్వదించి అతి తక్కువ కాలంలో నేను భారతీయ జనతా పార్టీలో ఉన్నా కూడా నన్ను బీజేపీ నాయకుడిని చేసి ఈరోజు నన్ను గౌరవించారు. కాబట్టి డెఫినెట్గా ఆ పార్టీ లైన్లో ఆ పార్టీ ఇస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని నేను చాలా ఎఫెక్టివ్గా పనిచేయాలనే ఉద్దేశంతో నేను గట్టిగా ఈరోజు ప్రజా గొంతుకు నిలబడ్డాను. కాంగ్రెస్ పార్టీలో 5 షిండేలు ఉన్నారని చెప్పి మీరు ఆరోపించారు. ఎవరు 5 షిండేలు? సమయం వచ్చి చెప్తాను నగేష్ గారు, ఎందుకు తప్ప కూడా చెప్తాను. ఇప్పుడు 5 షిండేలు అనేది హాట్ టాపిక్ కదా. చూడండి, ఒకరైతే మీరు బయటపడ్డారు, కొందరేమో నా వెంట డైరెక్ట్గా ఎమ్మెల్యేలు నాతో టచ్ ఉన్నారు, కొందరు చెప్తా ఉన్నారు. చూడండి, సమయం వచ్చినప్పుడు మొన్న నేను చెప్పాను హార్ట్ అటాక్స్ అనగానే నిన్న నేను మీకు చాలా ఎవిడెన్స్తో సహా ఇచ్చాను. అదే మాదిరిగా ముఖ్యమంత్రి గారు కూడా మన మహబూబ్నగర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్, నా సొంత నియోజకవర్గంలో కూడా నా ఓటు తగ్గించడానికి కొంచెం కాన్స్పిరసీ నడుస్తుంది అని వారు చెప్పిన దాని వెనుక మర్మం ఏంది, వారికి ఎంత ఇన్సెక్యూరిటీగా ఉన్నది, వారి వెనుక ఎంతమంది పాపం కాన్స్పిరసీ చేస్తున్నారు అని ఆ రోజు వారు స్టేట్మెంట్ ఇచ్చిన దాన్ని బట్టి అర్థమవుతున్నది. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ముఖ్యమంత్రి గారు అనేది ఎందుకు అనుకోవచ్చు, రకరకాల రాజకీయ సమీకరణలో భాగంగా రకరకాల వ్యాఖ్యానాలు చేస్తుంటారు. ముఖ్యమంత్రి గారు వారి వెంట డీజీపీ దగ్గర నుంచి కానిస్టేబుల్ వరకు ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ యావత్ రాష్ట్రంలో ఎక్కడ చీమ చిట్టుకోమన్నా తెలిసేటువంటి ఒక వ్యవస్థను చేతిలో పెట్టుకుని ఒక ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నటువంటి వ్యక్తి నా నియోజకవర్గంలో నన్ను ఓడగొట్టడానికి కాన్స్పిరసీ నడుస్తున్నది, ఓటు తగ్గించడానికి కాన్స్పిరసీ నడుస్తున్నది అని చెప్పి వారు చెప్పినారంటే చాలా స్పష్టంగా వారి పార్టీలో వారి వెనుక వెన్నుపోటు పోవడానికి కొంతమంది రెడీ అవుతున్నట్టుగా వారికి పూర్తి సమాచారం అన్న ఉండాలా, లేకుంటే వారు ఏదన్నా అబద్ధమని ఆడాలా. అయితే వారు ఒక పెద్ద మనిషి మిమ్మల్ని మాటలు చెప్పి మీతోని మాట్లాడిస్తున్నారనేది ఒక ఆరోపణ. చూడండి, మహేశ్వర్ రెడ్డి చిన్నపిల్లడా, మహేశ్వర్ రెడ్డికి 50,000 దాటినాయి. మహేశ్వర్ రెడ్డి అట్లా కాదు, మహేశ్వర్ రెడ్డి ఏమో ఇమ్మెచ్యూర్డ్ పొలిటీషియన్ కాదు. మహేశ్వర్ రెడ్డి కూడా 20 ఏళ్ళ నుంచి రాజకీయంలో ఉన్నాడు. మహేశ్వర్ ఇప్పుడు నేను భారతీయ జనతా పార్టీ ప్లాట్ఫామ్ మీద భారతీయ జనతా పార్టీ బీజేపీ నాయకుడిగా నాకు పార్టీ లైన్స్, పార్టీ గైడ్ లైన్స్, పార్టీ ఇచ్చేటువంటి సబ్జెక్ట్ మీద నేను ముందుకు వెళ్తాను తప్ప మహేశ్వర్ రెడ్డి ఇండిపెండెంట్గా ఎవరితోటి నాకేం వైర్యం ఉంటుంది, దేనికోసం నేను ఎవరి మీద మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యమంత్రి గారిని కార్నర్ చేయడానికి ఎవరో నన్ను ఉసిగొల్పారని మీరు అనడం చాలా బాధాకరం. ఎందుకనంటే ఇప్పుడు నాకు ఎవరు ఉసిగొల్పితే మాట్లాడే పరిస్థితి మహేశ్వర్ రెడ్డికి ఎందుకు ఉంటుంది? మహేశ్వర్ రెడ్డి ఈరోజు బీజేపీ నాయకుడు. మహేశ్వర్ రెడ్డి వెంట నరేంద్ర మోడీ గారు ఉన్నారు. నరేంద్ర మోడీ గారు ఆశీర్వాదం మహేశ్వర్ రెడ్డికి ఉన్నది. మహేశ్వర్ రెడ్డి ఈరోజు మాట్లాడుతున్నాడంటే సబ్జెక్టుతో మాట్లాడుతున్నాడు. భారతదేశంలో హిందూ కట్టర్ రాజాసింగ్ను కాదని మహేశ్వర్ రెడ్డిని ఎందుకు ఎంచుకుంది బీజేపీ? రాజాసింగ్ గారు బహుశా వద్దన్నారు. రాజాసింగ్ గారు నేను ఆల్రెడీ చేశాను, బీజేపీ నాయకుడిని అని చెప్పారు. వారికన్నా ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో నేను వారికన్నా ముందు 2009 ఎమ్మెల్యేని, బహుశా ఎన్నో ఆస్పెక్ట్స్ అంటే 2018లో ఒక్కడే బీజేపీ పార్టీ నడిపిన రాజాసింగ్ ఎమ్మెల్యేగా. వారు అదే చెప్తా ఉన్నాను, రాజాసింగ్ గారు నాకు బీజేపీ నాయకత్వం వద్దు అని చెప్పి వారు అన్నారు. అన్న వెంటనే మరి బహుశా అది భారతీయ జనతా పార్టీ డిసైడ్ చేసినప్పుడు భారతీయ జనతా పార్టీ అధిష్టానము ఎన్నో అంశాలను దృష్టిలో పెట్టుకొని ఇస్తుంది. సో రాజాసింగ్ కలిగిండా మరి ఇప్పుడు మహేశ్వర్ రెడ్డి మీద కలిగిండా, బీజేపీ పార్టీ మీద కలిగిండా? ఎందుకు కలుగుతాడు?
అంటే ఎక్కడ కనిపిస్తలేడు కదా. ఆయనకు మహారాష్ట్రలో మొన్న పోయిండు, అక్కడ బాంబేలో కేసు అయింది, అంటే మరి రాజస్థాన్ చాలా తిరుగుతున్నాడు. ఇష్యూస్ మీద మహేశ్వర్ రెడ్డి ఫోకస్ చేస్తున్నాడు. రాజాసింగ్ లాంటి సీనియర్ కానీ మిగతా వాళ్ళు ఇక్కడ ఫోకస్లో కనిపించడం లేదు. భారతీయ జనతా పార్టీకి డయస్ ప్లాట్ఫామ్ ఉంటుంది, ఎవరు మాట్లాడాలనుకుంటే వాళ్ళని మాట్లాడంగా ఎవరు వద్దన్నారు. ఈరోజు అదే చెప్తా ఉన్నాను, రాజాసింగ్ గారు రాజస్థాన్లో పనిచేస్తున్నారు, మహారాష్ట్రలో పనిచేస్తున్నారు. వారు రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ తర్వాత వారు వచ్చి వారి నియోజకవర్గంలో కూడా పనిచేస్తారు. ఎందుకు కలవలేదు రాజాసింగ్ని మహేశ్వర్ రెడ్డి? కలిసారు, ఎవరు చెప్పారు కలవలేదు, ఇంటికి పోయి వచ్చాను కదా. మాధవిలత అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తుండ్రు రాజాసింగ్, ఎందుకని ఎప్పుడు అని మీతో చెప్పాడా? చెప్పాడు, డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎప్పుడు ఇవ్వలేదు. హైదరాబాద్లో మొగోళ్ళు లేరా అనే ఒక బలమైన స్టేట్మెంట్ అతను వ్యక్తపరిచిండు. చూడండి, ఆయన అన్న ఉద్దేశం లోపల ఆ రోజు ఓవైసీకి అగెన్స్ట్గా ఒక ఎవరైనా ఇస్తే బాగుండదని అని ఏమన్నా అంటే పర్సనల్ ఒపీనియన్ చెప్పిండొచ్చు, కానీ ఆయన ఏ రోజు కూడా ఈ ప్లాట్ఫామ్ మీద మాట్లాడలేదు. ఆయన రాజాసింగ్ గారు ఈరోజు భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకొని మహారాష్ట్ర తిరుగుతుండు, భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకొని ఈరోజు ఆయన రాజస్థాన్లో తిరుగుతున్నాడు. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ ఎలక్షన్స్ అక్కడ ఉన్నాయి. ఫోర్త్ ఫేజ్ ఎలక్షన్ వచ్చినప్పుడు ఇక్కడికి వస్తాడు. ఆయన మా స్టార్ క్యాంపెయినర్. స్టార్ క్యాంపెయినర్ అనేది మీ అధిష్టానం ప్రకటిస్తలేదు ఎక్కడ కూడా రాజాసింగ్. ఈజ్ స్టార్ క్యాంపెయినర్, ఆల్రెడీ ప్రకటించినా ఆయన. ఎందుకంటే పాపం మాధవిలత ఇప్పటికే ఒక్కతే ఓల్డ్ సీట్లో తిరుగుతుంది, చాలా చోట్ల మీరే వై ప్లస్ కేటగిరీ కేటాయించారు. భారతీయ జనతా పార్టీ ఒక్కరే ఉండరు. భారతీయ జనతా పార్టీకి సైన్యం ఉంటుంది, భారతీయ జనతా పార్టీకి ఒక జెండా సైన్యం ఉంటుంది అంటున్నారు. ఆయనకేత లోపించిందా భారతీయ జనతా పార్టీలో? అంటే ఈ మధ్యలో అంటే కిషన్ రెడ్డి ఒకవైపు, మహేశ్వర్ రెడ్డి ఒకవైపు, సంజయ్ ఒకవైపు, ఈటల రాజేందర్ ఒకవైపు, ఇలాంటి విడివిడి వ్యవహారాలు నడుస్తున్నాయి. అట్లా మీకు ఏమైనా అనిపించిందా? అంటే ఈటల రాజేందర్ మల్కజ్గిరి పార్లమెంటు పరిధిలో ఒక్కటే పాపం ప్రచారానికి ఎవరు కాంటాక్ట్ చేస్తున్నారు, ఎవరి జాగా వాళ్ళు పని చేసుకుంటున్నారు. మీరు చెప్పిన 4 పేరు 4 కాంటాక్ట్ చేస్తున్నారు. 4 కాంటాక్ట్ చేసినప్పుడు వాళ్ళ పార్లమెంట్లో వాళ్ళు తిరగకుండా ఎక్కడ తిరుగుతారండి? బడే చెప్తారు మీరు. అంటే అసెంబ్లీ ఎన్నికలకు ముందున్న స్పీడు ఇప్పుడు లోపించింది. ఎలక్షన్ రిజల్ట్ చూడండి నాగేష్ గారు, సంజయ్ తప్పించిన తర్వాత రేపు రిజల్ట్ చూడండి నాగేష్ గారు. 10 సీట్లకు తక్కువ వస్తే అప్పుడు నా దగ్గరకు వచ్చి మీరు మాట్లాడండి. 10 సీట్లు, 10 పార్లమెంట్ సీట్లు భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది. అంటే హిందుత్వాన్ని నమ్ముకొని వస్తుందా? నరేంద్ర మోడీ గారు నమ్ముకొని వస్తున్నది. జై శ్రీరామ్ అనే నినాదమేనా మీ? అన్ని ఇట్ ఈస్ అవర్ పెటెంట్. అన్ని అంటాం, జై శ్రీరామ్ బరాబర్ అంటాం, నరేంద్ర మోడీ జిందాబాద్ బరాబర్ అంటాం, నరేంద్ర మోడీ గారు బొమ్మ తీసుకొని వెళ్తాం. ఖచ్చితంగా 10 సీట్లు గెలుచుకున్నాం. అంటే ఓవరాల్ ఎన్ని సీట్లు వస్తాయి భారతదేశంలో? 400 పార్, ఇస్ బార్ 400 పార్. ఈ మధ్యన ప్రశాంత్ కిషోర్ ఒక ప్రకటన చేసిండు, మీకు తెలిసే ఉంటుంది, పొలిటికల్ అనలిస్ట్. ఏమని తెలంగాణలో కూడా ఫస్ట్ ప్లేస్ బీజేపీ వస్తుంది అట్లా చెప్పలేదు. అదే అన్నాడు. 300 సీట్లకు దగ్గరలో ఉంటాయి, ఆ రకంగా రావచ్చు. అదే అన్నాడు, నేను చూశాను తెలంగాణలో బీజేపీ ఫస్ట్ ప్లేస్ అని చెప్పాడు. అదే అడుగుతుంది. ఎస్ యూఆర్ రైట్. ఫస్ట్ ప్లేస్ గురించి చెప్పలేదు, అంటే భారతదేశం గురించి అతను ఎనలైజ్ చేశాడు. అంటే వారు కూడా ఏమంటారు, బీజేపీ గవర్నమెంట్ వస్తుంది అంటుండు కదా. వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్తుండు కదా. చూడండి, అదే చెప్తా ఉన్నాం. 300 పైసలకు వస్తాయని వారు చెప్తున్నారు, 400 వస్తాయని మేము చెప్తున్నాం. భారతదేశంలో ఉన్న ఈ అనలిస్ట్ని అడిగినా కూడా 400 వస్తాయని చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో మహేశ్వర్ రెడ్డి గారు ఎప్పుడు వార్తలు నిలుస్తున్నారు, అంటే వివిధ రకాల వ్యాఖ్యానాలు. నాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా కూలగొడతామనేది ఒక టాక్ మీరే చేశారు. చూడండి, ఎప్పుడు కూడా అట్లా మహేశ్వర్ రెడ్డి తప్పు మాట్లాడు. అంటే 9 మంది ఎమ్మెల్యేలతో సాధ్యమవుతుందా? ఒక విషయం చెప్తాను నగేష్ గారు, ఎప్పుడు కూడా మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కూలగొడతాను చెప్పలేదు, చెప్పడు. అది తప్పుడు మాటలు మాట్లాడొద్దు. నేను దయచేసి నగేష్ గారు, నేను చెప్పినటువంటి మాటను మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. చెప్పండి మీరు. నేనేమన్నాను, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు నాతో టచ్లు ఉన్నారని అంటే, మా ఒక్క ఎమ్మెల్యే కూడా 8 మంది ఉన్నమే 8 మంది కదా, 8 మంది టచ్లు ఉన్నారని అంటే, నేను ఒక విషయం చెప్పాను, ఇలాంటి మంత్రిగా ఉండి మీరు తప్పుడు మాటలు మాట్లాడడం మంచి కాదు. అసలు నీ తమ్ముడే నీకు టచ్లో లేడు, నువ్వు మా గురించి మాట్లాడుతున్నావు. ఇద్దరు ఒకటే పార్టీలో ఉన్నారు కదా. అదే నీకే టచ్లో లేడు. ఆయన ఒక గ్రూప్, ఆయన ముఖ్య మంత్రి కావాలని పాప ఆయన తిరుగుతున్నాడు, నువ్వు మంత్రి పదవి నువ్వు ఊడిపోతావు, నువ్వు తిరుగుతున్నావు, నీ పరిస్థితి నీవే బాగాలేదు, నువ్వు మా గురించి మాట్లాడడం మంచి పద్ధతి కాదు అని చెప్తూనే మీరే వేరే పార్టీలకి వెళ్ళి ఎమ్మెల్యేలు తెచ్చుకుంటున్నారు. మేము ఇట్లా వేరే పార్టీ ఎమ్మెల్యేల మీద మేము ఆశ పెట్టుకుంటలేము. అట్లా ఎవరన్నా మా దగ్గర గతంలో ఈటెల రాజేందర్ వచ్చినా రాజీనామా చేయించి ఎన్నికలకు పంపించినాం, కోమారెడ్డి వచ్చినా రాజీనామా చేయించి ఎన్నికలకు పంపించినాం. కానీ మేము ఇతర పార్టీలకు వెళ్ళి వచ్చినటువంటి ఎమ్మెల్యేలని మేము చేర్చుకోవాలని ఆలోచన మీలాగా అన్డెమోక్రటికల్గా చేస్తే మేము కూడా దర్వాజాలు తెరిస్తే మీకు 5 ఎక్కువ ఉన్నారు కదా, మీరు మైనార్టీలో పడిపోతారన్న ఉద్దేశంతో ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ అరే వాళ్ళు శివసేన విడిపోతే మాకేం సంబంధం అండి? శివసేన వాళ్ళు కొట్టాడుకొని విడిపోతే, అవునండి, అక్కడ శివసేనలో వాళ్ళు కొట్టాడుకొని కింద పడిపోతే మేమేం చేయాలా? ఇష్యూ ఒకటి అదే చెప్తా ఉన్నాను. ఇక్కడ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నా. ఎప్పుడైనా మళ్ళీ ఇంకొక విషయం కూడా మీరు అడిగారు, వార్తలు ఎందుకు ఉన్నారని. వార్తల్లో
నాకు బీజేపీ నాయకుడిగా భారతీయ జనతా పార్టీ ఎన్నుకొని నన్ను ఆ స్థానంలో కూర్చోబెట్టినప్పుడు నాకు ఇచ్చినటువంటి ఏ పనైనా నేను శ్రద్ధగా నాకు ఇచ్చిన పని చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి నా బాధ్యతను నేను నెరవేరుస్తున్నా. నాకు భారతీయ జనతా పార్టీ నమ్మి నన్ను అతి తక్కువ కాలంలో 9 నెలల లోపల నాకు బీజేపీ నాయకుని చేసిన దానికి నేను ఖచ్చితంగా రుణపడి నేను ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కోసం 6 నిమిషాలు కృషి చేయాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది కాబట్టి నేను ఆ పని చేస్తూ ఉన్నాను తప్ప నాకు వేరే ఉద్దేశం కాదు. రెండవది, ఎప్పుడైనా భారతీయ జనతా పార్టీ అన్డెమోక్రటిక్గా ఆలోచించొద్దు. భారతీయ జనతా పార్టీ మాకు ఒకటే చెప్పింది, మా నాయకత్వం మీకు ఒకటే చెప్పింది, మీకు ప్రజా గొంతుకై మాట్లాడే అవకాశం అసెంబ్లీలో మీకు ఇచ్చారు, మీరు అపోజిషన్ రోల్ ప్లే చేయండి, మీ పని మీరు గట్టిగా చేయండి, ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజా గొంతుక కాండి. రేపు ఎన్నికల్లో ప్రజలను నమ్ముకుందాం, ప్రజలే రేపు నిర్ణయిస్తారు, రేపు 8 నుంచి 80కి వెళ్తామని. మేము దాన్ని నమ్ముకొని ప్రజా గొంతుకై ప్రజల పక్షాన నిలబడ్డాం, ప్రజాపక్షాన పోరాటం చేస్తున్నాం. రేపు ఎన్నికల్లో మేము ఎన్నికల మ్యాండేట్కి వెళ్తాం, ఖచ్చితంగా ప్రజల్లో గెలిచి మాత్రమే మేము అధికారంలోకి వస్తాం. అంటే గతంలో ఉన్న స్పీడ్ ఇప్పుడు లేదు. సంజయ్ లాంటి వ్యక్తి ఉన్నప్పుడు దూకుడుగా వెళ్ళింది పార్టీ. కిషన్ రెడ్డి వచ్చిన తర్వాత దూకుడు తగ్గింది. కారణం ఏమని చెప్తారు? అది మీరేట సర్టిఫై చేస్తారు దూకుడు అంటే ప్రజలే, అంటే ఇప్పుడు మామూలుగా ఎంతో మంది ప్రజలు మాట్లాడుకుంటారు. ఇందాక అన్నారు మహేశ్వర్ రెడ్డి గారు దూకుడు చేస్తున్నారని, ఇప్పుడే అంటున్నారు. అంటే మహేశ్వర్ రెడ్డి వచ్చిన తర్వాత దూకుడు పెంచిండని మేము చెప్తున్నాం. అదే మళ్ళీ దూకుడు పెంచితేనే పెంచింది అంటారు, తగ్గుతారు తగ్గింది అంటారు. ఏం చేయమంటారు? పోనీ మీరు మాకు ఇట్లా ఉండమని చెప్పండి, అట్లా ఉంటాం. మరి అడ్వైస్ చేయండి, ఎట్లా చేయాలను. ప్రజల పక్షాన నిలబడ్డప్పుడు ఎప్పుడైతే ప్రజల పక్షాన మాకు కొన్ని ఇష్యూస్ మా నోటీస్కి వస్తాయో ఆ ఇష్యూస్ మీద మేము మాట్లాడాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది అపోజిషన్లో. అది మీరైతే దాన్ని యాక్సెప్ట్ చేయాలి యాజ్ ఎ జర్నలిస్ట్. ఇప్పుడు జర్నలిస్ట్గా మీకు తెలుసు, ఇప్పుడు ఏ అంశం వచ్చినా ప్రభుత్వం చేసేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు లేని అపోజిషన్లో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా దూకుడుగా ఉండే. ఇప్పుడు వారు ముఖ్యమంత్రిగా ఆ దూకుడు మరి తగ్గుతుందనంటే దానికి కారణము బాధ్యత పెరిగింది దాని మీద. సో ఇప్పుడు ముఖ్యమంత్రి చేసేటువంటి తప్పిదాలు, ముఖ్యంగా ఈ ప్రభుత్వం చేసేటువంటి తప్పిదాలు, ఈ ప్రభుత్వం చేసేటువంటి ఏదన్నా ప్రజా వ్యతిరేక విధానాన్ని ఎండగట్టాల్సినటువంటి ప్రశ్నించాల్సిన బాధ్యత మా మీద ప్రజలు మాకు ఇచ్చినప్పుడు మేము ప్రజా గొంతుగా నిలబడాల్సినటువంటి బాధ్యత కూడా మా మీద మేము భావిస్తున్నాం. ఓకే, చివరిగా అసదుద్దీన్ మాధవీలతను గెలిపిస్తారా? తప్పకుండా మాధవీలత గెలుస్తుంది. నేను చెప్తా ఉన్నాను కదా, కనీసం 10 సీట్లు తగ్గకుండా ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో జెండా ఎగురుతుందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మహేశ్వర్ రెడ్డి గారు. సో మొత్తానికి మహేశ్వర్ రెడ్డి గారి మనోగతం ఇది. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో 10 సీట్లు గెలుస్తుందంటున్నారు. అలాగే భారతదేశంలో 400 సీట్లు రీచ్ అవ్వడానికి పోరాడుతుందని చెప్తున్నారు. మరి పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఫలితాలను బట్టి మనం కూడా చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.